ప్రియులైన ఈ యొక్క వర్తమానం వింటున్న మా యొక్క సోషల్ సభ్యులందరికీ ప్రభు నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క దినం దేవాతి దేవుని యొక్క శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీతో పంచుకోవటానికి చిన్న సందేశాన్ని మీతో దేవుడు పంచుకోవటానికి ఇది ఈ సాయంత్రం వేళ దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఈ యొక్క దినమున దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరిని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. అలాగనే ఈ దినమున దేవుడు వాక్యం ద్వారా ఒక దైవ సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. నీ సహవాసం ఎవరితో కలిగి జీవిస్తున్నావు? నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు? నీ సహవాసం ఎలాగుంటుంది అనే విషయాన్ని దేవుడు మనతో ఈ యొక్క సాయంత్రం వేళ మనతో మాట్లాడబోతున్నాడు. నెంబర్ 1, యోబు దేవునితో సహవాసం చేసినట్టుగా మనం దేవుని వాక్యాన్ని చూస్తాం. ఒకసారి యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇక్కడ ఆ విషయాలు ఏం రాయబడ్డాయి ఒకసారి చూద్దాం. యోబు దేవునితో సహవాసం చేస్తున్నాడు. దేవునితో సహవాసం చేస్తున్న యోబుకి ఎలాంటి ఆత్మీయ ఆనందం కలుగుతుందో ఒకసారి చూద్దాం. యోబు రాసిన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. ఏ రీతిలో అంటున్నాడు? ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానం కలుగును, అలాగునే నీకు మేలుగుణ కలుగును. దేవుని స్తోత్రం కలుగును గాక. యోబు అద్భుతకరంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటిదే అంటే, ఆయనతో సహవాసం చేస్తే, ఆయన ఎవరంటే దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాటి దినాల్లో, ఈనాటి సమయంలో సమాధానం కోసం, మేలు కోసం ఎక్కడికో మనిషి పరుగులు పెడుతున్నాడు. తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని వదిలేసి ఎటో వెళ్ళాలి అనే ఆలోచనతో నడిపింపబడుతూ తన జీవితాన్ని అతలకుతలముగా నడిపించుకుంటున్నాడు. ప్రేమైన దేవుని జనాంగమా, ఈ యొక్క వర్తమానం వింటున్న నీవు దేవునితో ఒక అద్భుతమైన మనవి చేసుకున్నట్టయితే బహు బాగుంటుంది. ఈ సహవాసం, సమాధానం కోసం పరిగెత్తుతున్నావు. కానీ యోబు తన యొక్క పరిస్థితుల్లో, అనారోగ్య స్థితిలో, సమాధానం లేని సమయంలో దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఈ యొక్క రాత్రి వేళ నీవుకున్న దేవునితో సహవాసం చేసి దేవుడు అనుగ్రహించు సమాధానాన్ని, మేలును నీవు నీ కుటుంబం పొందుకోవాలని ఈ దీన సేవకునిగా సంతోషిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా దేవుని వాక్యం ద్వారా ఆదరింపబడాలని దేవాతి దేవుడు తన మహాకృపలో నిన్ను, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యం చేత అంటే నీ సహవాసం అన్నది లోకంతోనూ కాదు, లోకపు స్నేహంతో కాదు, దేవునితో ఉండాలని ప్రభునామం పెట్టి తెలియజేస్తున్నాను. క్రైస్తలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.